ఆ నియోజకవర్గం ఉద్యమాల పురిటిగడ్డ. నాటి నుంచి నేటి వరకు ఈ ప్రాంతంలో ఉద్యమాలు ఎక్కువగా జరుగుతాయి. గత కొన్ని సంవత్సరాలుగా కొంతమంది నాయకుల చేతుల్లోనే ఈ నియోజకవర్గం పాలన సాగుతుంది. అయితే ప్రజలు మార్పు కోరుకోవడంతో ఒక్కోసారి కొత్త నాయకత్వాన్ని ఎన్నుకుంటున్నారు. అయితే గత నాయకత్వంలో చేసిన తప్పిదాలు ఏమిటి, ఇప్పుడు నాయకత్వంలో వచ్చిన మార్పులు ఏమిటి, అసలు సైకిల్ పార్టీకి ఫ్యాన్ పార్టీకి మధ్య ఈ కోల్డ్ వార్ ఎందుకు? వాచ్ ది స్టోరీ. లచ్చన్న కుటుంబం ఈ ప్రాంతంలో రాజకీయ నాయకులుగా ఉన్నారు. లచ్చన్న తర్వాత శివాజీ తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి ఇక్కడ శాసనసభ్యులుగా కొనసాగుతూ వస్తున్నారు. అయితే మధ్యలో కాంగ్రెస్ పార్టీ తరఫున జిత్తు జగన్ నాయకులు ఒక్కసారి గెలుపొందారు. ఆ తర్వాత 2019లో ఇక్కడ ప్రజలకు సేవ చేసి డాక్టర్ సిదిరి అప్పలరాజు ప్రజలకు సుపరిచితుడయ్యారు. తెలుగుదేశం పార్టీ ప్రజల్లో అవిశ్వాసం రావడంతో అప్పుడు వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి డాక్టర్ ను నియోజకవర్గ అభ్యర్థిగా ప్రకటించారు. ప్రజలు అప్పలరాజుని గెలుపొందించారు. అప్పుడు పోటీలో ఉన్న శివాజీ కుమార్తె శిరీష ఓడిపోవడంతో రాజకీయ భవిష్యత్వం ఆలోచించుకునే స్థితిలోకి శివాజీ వెళ్లిపోయారు. ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉండి కుమార్తె గౌత్ శిరీషను శాసనసభ్యురాలుగా చేయాలని శతవిధాలా ప్రయత్నం చేశారు. మొత్తానికి 2024 ఎన్నికల్లో తన పంతాన్ని నెగ్గించుకున్నారు. తన కూతురిని ఎమ్మెల్యేగా గెలిపించుకుని అసెంబ్లీకి పంపించారు. ఇకపోతే 2019లో సిదిరి అప్పలరాజు వైసీపీ పార్టీ తరపున శాసనసభ్యునిగా ఎన్నికయ్యారు. మత్స్యకారుల కోటాలో రాష్ట్ర మంత్రిగా కూడా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో పనిచేశారు. మొదటి నుంచి అప్పలరాజు శిరీష కుటుంబాన్ని రాజకీయంగా అణిచివేయాలని ప్రయత్నాలు చేస్తూనే వచ్చారు. పూర్తిగా ప్రశ్నించే హక్కు లేకుండా నియోజకవర్గంలో కఠినంగా వ్యవహరించారు. అయితే మంత్రిగా ఉండేటప్పుడు కొన్ని అక్రమాలు, కార్యకర్తల ఆగడాలు నియంత్రించలేకపోయారని ప్రజల్లో బలంగా ఉండేది. నియోజకవర్గ అభివృద్ధి చేసినప్పటికీ అవినీతికే ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చారని, అందుకే ప్రజలు వ్యతిరేకత మూట కట్టుకున్నారని ఇక ప్రజల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. గౌతు శిరీష భర్త వెంకన్న చౌదరి ప్రజలకు మోసం చేశారని, ప్రజల సొమ్మును అడ్డుతోవలో దోచుకున్నారని ప్రజల్లోకి అప్పలరాజు తీసుకువెళ్లారు. అక్కడి నుంచి ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకున్నారు. ఇది అప్పట్లో హాట్ టాపిక్ గా మారింది. ఇదిలా ఉంటే 2024లో జరిగినటువంటి ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గౌతు శిరీష విజయం సాధించారు. అప్పటి నుంచి శిరీష అప్పలరాజుపై మొదటి నుంచి దాడికి దిగారు. ప్రతి చిన్న విషయాన్ని పెద్ద చేస్తూ కయ్యానికి కాలు దూపుతున్నారు. ప్రతి విషయంపై కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయిస్తున్నారట. అప్పలరాజుని రాజకీయంగా ఎదగనివ్వకుండా నియంత్రించేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారట. అయితే అప్పలరాజు కూడా ప్రతి దాడి తీవ్రంగా చేయడం ఇక కోల్డ్ వార్ నడుస్తుంది. రాష్ట్రంలో ఏ నియోజకవర్గంలో లేనంత విమర్శలు, ప్రతి విమర్శలు రోజురోజుకి జోరందుకుంటున్నాయి. ప్రభుత్వం ఏర్పడి సంవత్సర కాలమైందని, ప్రతి పనిలో కూడా లంచాలు అందుకుంటున్నారని అప్పలరాజు బాహాటంగా విమర్శిస్తున్నారు. తమ ప్రభుత్వం వస్తే చర్యలకు తీవ్రంగా ఉంటాయని ఇప్పటికే వార్నింగ్ ఇస్తున్నారు. గౌతు శిరీష కూడా అసభ్యకరమైన పదజాలాలు వాడుతున్నారని, రాజకీయంలో ఇటువంటివి ఉండకూడదని ప్రజల్లో టాక్ అయితే నడుస్తోంది. రాజకీయంలో నాయకులు మార్పులు జరుగుతాయి, కానీ బరి తెగించి ప్రజల్లోకి వెళ్తే ప్రజలు బుద్ధి చెప్పే పరిస్థితి వస్తుందని ప్రజలు అంటున్నారు. ఏది ఏమైనా తండ్రి తాతల నుంచి వచ్చిన వారసత్వంలో రాజకీయాల్లో అడుగుపెట్టిన గౌతు శిరీషకు ప్రజలకు సేవ చేస్తూ స్వతహాగా ఎన్నికైన అప్పలరాజుకు మధ్య రాజకీయ ఉద్రిక్తతలు రోజురోజుకి తారా స్థాయికి చేరుకుంటున్నాయి. ముందుకి ఎటువంటి పరిస్థితులు దారితీస్తాయోనని నియోజకవర్గ వాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎటువంటి రాజకీయ పరిణామాలకు దారితీస్తుందో వేచి చూడాలి.